హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి మండే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక నేను పెసరపప్పు చారు చేస్తున్నాను. మామూలుగా పప్పు చారు చేస్తూ ఉంటాను కానీ, పెసరపప్పు చారు చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మాత్రమే. అయితే ఈరోజు పెసరపప్పు చారు తినాలనిపించింది. ఇంకా అందుకని స్టార్ట్ చేశాను. తర్వాత ముల్లంగి పచ్చడి కూడా అండి. ఈ మధ్య ఎక్కువగానే పచ్చళ్ళు చేస్తున్నాను. ముల్లంగి పచ్చడి, క్యాప్సికమ్ పచ్చడి ఇవన్నీ కూడా బాగా చేస్తున్నాను. చాలా బావుంటున్నాయి. ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ అయితే ముల్లంగికి కావాల్సిన వెజిటబుల్స్, టమాటోస్, ఆనియన్స్, తర్వాత ముల్లంగి అన్నీ కూడా తీసుకున్నాను. అన్నిటిని కూడా మంచిగా కట్ చేసుకుంటున్నానండి. బాగా పీల్ తీసేసి మంచిగా వాష్ చేసుకొని, కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ మాకు మండే రోజు సంత అనమాట. అందుకని నేను కొంచెం సంతకి వెళ్తే మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రెష్‌గా దొరుకుతాయి గదా! ఇంకా ఆ వీక్‌కి సరిపడా తెచ్చుకోవచ్చని చెప్పి, ఇంకా వంట అయితే తొందరగానే స్టార్ట్ చేశాను. మండే మాత్రమే దొరుకుతాయండి వెజిటబుల్స్. తర్వాత ఎప్పుడన్నా బయట మిగతా డేస్‌లో బయట 1, 2 దొరుకుతాయి గానీ, అన్ని వెజిటబుల్స్ అయితే దొరకవు. టమాటోస్ లాంటివి దొరుకుతాయి. టమాటోస్, ఆనియన్స్ ఇలాంటి వంకాయలు లాంటివి. ఇంకా ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే మాత్రం సంతకి వెళ్ళాల్సిందే. అయితే సంతకి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా నేను ముందుగానే తొందరగానే వెజిటబుల్స్ అయితే కూర అయితే స్టార్ట్ చేసేసాను. కావాల్సిన టమాటోస్, ముల్లంగి అన్నీ కూడా కట్ చేసుకున్నానండి. ముల్లంగి తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి మరీ అంత చిన్నవిగా ఏం లేదు. నార్మల్‌గానే కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక నేను పెసరపప్పు చారు చేస్తున్నాను. చారు కోసము ఫస్ట్ నేనిక్కడ ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే పెసరపప్పు తీసుకున్నా. పెసరపప్పుని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. పెసరపప్పు కలర్ లైట్‌గా చేంజ్ అయితే సరిపోతుంది. మరీ మాడిపోకుండా చూసుకోండి. అది చాలా చిన్న పప్పు గదా! కాబట్టి తొందరగా ఈజీగా మాడిపోతుంది. ప్యాన్ వేడికే కలర్ చేంజ్ అయిపోయింది నాకైతే ఇక్కడ. నేను ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసాను. కానీ చూడండి ప్యాన్ వేడికి అది బాగా కింద ఉన్న గింజలన్నీ కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయినాయి. కాబట్టి పెసరపప్పుని చూసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోండి. తర్వాత పెసరపప్పుని ఒక అరగంట నానబెట్టాను. ఈ గ్యాప్‌లో నేను ముల్లంగి చట్నీ చేసేద్దాంలే అని చెప్పేసి. అయితే ఫస్ట్ ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆయిల్ ఏసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల వరకు శనగగింజలు వేసుకున్నా. ఇవి ఎర్రవి శనగగింజలండి. కొంచెం మనకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది చట్నీ ఈ గింజల్లో. తెల్ల గింజల్లో అంత ఆయిల్ ఉండదు. ఈ ఎర్ర గింజల్లో మాత్రం మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా కూడా ఎవరు వాడరు. కాకపోతే ఇవి మాకు పల్లెలో పండించారు. ఇంకా అందుకని ఇంకా అవే వాడుతున్నాను. ఒక 3 స్పూన్ల వరకు శనగగింజలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, తర్వాత కొంచెం జీలకర్ర వేశాను. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాలు కూడా వేశాను. వేసి బాగా వేగిన తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసేసానండి. కరివేపాకు కూడా వేసి అది కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా. బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టేసానండి. చూడండి ఈ విధంగా మనం లైట్‌గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పల్స్ మోడ్‌లో పెట్టి మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్‌లోకి మళ్ళీ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేశాను. ఆయిల్‌లోకి ఇక్కడ నేను ఒక 4 వరకు పండు మిరపకాయలు వేశాను. మామూలుగా ఈ చట్నీకి ఎండుమిర్చి వేస్తారు. నేనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పండు మిరపకాయలు వేసి చేశాను. చాలా బావుందసలు పండు మిరపకాయలు వేసి చేస్తే ఏదైనా కూడా బావుంటుంది కదా! మిరపకాయలు ఒక 4 వరకు కారానికి సరిపడా వేసి, తర్వాత ముల్లంగి కూడా కట్ చేసుకున్నదంతా కూడా వేసేసాను. వేసేసి అంతా కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేశాను. కొంచెం క్రిస్పీగా అవుతుంది ముల్లంగి. తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు వేశాను. చింతపండు గూడా మనకి కొంచెం బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఆయిల్‌లో ఫ్రై అయ్యి, ముల్లంగిలో కొంచెం మగ్గుతుంది గదా! బాగా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు మాత్రం వేశాను. వేసి మళ్ళీ అంతా కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ ఒక 3 స్పూన్ల వరకు వాటర్ ఏసుకోండి. నేనైతే వేయట్లేదు. మూత పెట్టాను కదా! ఆవిరికే బాగా ఉడికిపోతుందని చెప్పేసి ముల్లంగినైతే పక్క స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేశాను. ఈ గ్యాప్‌లో ఈ స్టవ్ ఖాళీ అయింది కదా అని చెప్పి ఇంకా పప్పైతే ఉడికించడం స్టార్ట్ చేశానండి. కుక్కర్‌లోకి నానబెట్టిన పెసరపప్పు అంతా కూడా వేసేసాను. వేసి కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ కూడా వేశాను. తర్వాత ఒక 4, 5 వరకు పచ్చిమిరపకాయలు వేశానండి. పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు అందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కొద్దిగా ఆయిలేశాను. ఈ పప్పు లాంటివి ఏంటంటే ఆయిల్‌లో ఏయకపోతే బాగా పొంగిపోతుందనమాట కుక్కర్‌లో నుంచి. అందుకని చెప్పి నేను ఆయిలేస్తున్నా ఈ మధ్య. కొంచెం ఆయిల్ కూడా వేసిన తర్వాత కుక్కర్‌కి రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా 5 విజిల్స్ వస్తే సరిపోతుందని చెప్పి 5 విజిల్స్ కుక్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్‌లో మనకి ముల్లంగి అంతా కూడా బాగా ఉడికిపోయింది. దాన్ని స్టవ్ ఆఫ్ చేశాను.
ఆఫ్ చేసేసి ముల్లంగిని, పండుమిరపకాయలు అంతటిని కూడా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా శనగ్గింజలు పౌడరు, దాంట్లోకి ముల్లంగిని కూడా వేసేసి దాన్ని కూడా బరకగా మనం రోట్లో రుబ్బితే ఎలా వస్తుందో బరకగా అలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నా. తర్వాత దాన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లోకి మీ ఇష్టం అండి, ఇంకా మీరు తాలింపన్నా వేసుకోవచ్చు, ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు. మా సైడ్ అయితే దేంట్లోకైనా ఆనియన్సే ఎక్కువ వేస్తాం కాబట్టి ఆనియన్స్ వేసేసి చట్నీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇంకా ఈ స్టవ్లో మళ్ళీ రైస్ కూడా ఒక గ్లాస్ పెట్టేశాను. ఈ గ్యాప్లో మనకి పప్పు కూడా బాగా ఉడికిపోయింది, దాన్ని కూడా మెత్తగా మెదిపేసుకున్నానండి. పప్పు బాగా మెత్తగా అయిపోవాలి, అసలు మనకి పప్పు పలుకు అనేది ఎక్కడ కనిపించకూడదు, అంత బాగా మెత్తగా అయిపోవాలి. అంత బాగా పప్పు చిన్నదే, పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కదా, కాబట్టి నేను మెత్తగా స్మాష్ చేసేసాను. స్మాష్ చేసిన తర్వాత పప్పును మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి అందులోకి మళ్ళీ నానబెట్టిన చింతపండు రసం వేసేసి మళ్ళీ దాన్ని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను. ఈ గ్యాప్లో పక్క స్టవ్లో మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మరుగుతున్న పప్పులోకి ఇంకా కొంచెం పప్పుచారు కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసుకొని అది బాగా మరుగుతూ ఉండగానే ఆనియన్ తాలింపు వేసేసాను. తాలింపులో ఆనియన్స్ వేసాను. ఇంకా ఆ తాలింపు అంతా కూడా వేసేసి బాగా కలిపేసానండి. అంతే అండి, పప్పుచారు అయిపోయింది, చట్నీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. పప్పుచారు బాగా మరిగించండి. చూడండి ఇక్కడ వైట్ లేయర్ వస్తుంది కదా, అంతవరకు మరిగిస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్లో ఒకసారి పెసరపప్పు చారు ఇంకా ముల్లంగి పచ్చడి ట్రై చేయండి. లాస్ట్‌లో ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసేసి తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని తినేసాను. అయితే నేను సంతకు వెళ్ళేటప్పుడు వీడియో షూట్ చేద్దామని అనుకుంటూనే ఉన్నాను ఇంట్లో. ఆ వెజిటబుల్స్, ఆ మార్కెట్ అంతా జస్ట్ ఒక 30 సెకండ్స్ క్లిప్ తీద్దామని అనుకున్నా. కానీ నాకు అక్కడికెళ్ళేసరికి నేను వీడియో తీయాలనే విషయమే మర్చిపోయి ఇంకా వెజిటబుల్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. అంతే అండి వ్లాగ్. బాయ్.